సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం స్టార్టప్స్ ఆచితూచి అడిగేస్తేనే ఫ్రెషర్లకు మంచిది అనే అంశం గురించి తెలుసుకుందాం. సరికొత్త ఆలోచనలకు వేదికలుగా స్టార్టప్స్ నిలుస్తాయి. వీటిని అంకుర సంస్థలు లేదంటే ప్రారంభ సంస్థలు అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరడం అంటే ఎక్కువ రిస్క్తో కూడిన వ్యవహారమే. కెరీర్ ప్రాధాన్యాలు, రిస్క్ పరంగా సహన స్థాయి మధ్య ఊగిసలాటగా స్టార్టప్ ఎంపిక ఉంటుంది. ప్రయోజనం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కెరీర్ ఆరంభంలోనే స్టార్టప్లను ఎంచుకోవడంలో ఉండే లాభనష్టాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచి ఉద్యోగానికే ఎవరైనా ప్రాధాన్యం ఇస్తారు. అందులో సందేహించాల్సింది కూడా ఏమీ లేదు. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే స్టార్టప్లో చేరాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టార్టప్స్లో ఒకదాని తర్వాత మరొకటిగా అన్నట్లు జాబ్ రోల్ ఉండదు. ఇందులో చేరిన వ్యక్తులు ఒకే సమయంలో పలు పాత్రలు పోషించాలి. వివిధ బాధ్యతలను, అందులో కొన్ని ముఖ్యమైనవి కూడా చేపట్టాల్సి వస్తుంది. పని చేస్తూనే నేర్చుకోవాలి. సంస్థ వ్యవస్థాపకులు, టీంలోని ఇతర సభ్యుల సహకారంతో నైపుణ్యాలను పెంచుకోవాలి. బృందం చిన్నది కావడంతో సంస్థకు అందించే సేవలు స్పష్టంగా కనిపిస్తాయి. విజయం, అపజయం కళ్ల ముందే కనిపిస్తుంది. కంపెనీపై మీ పని ప్రభావం ఉంటుంది. అదే పెద్ద కంపెనీలైతే మీ పని గుర్తింపులోకి రాదు. 1.5 నుంచి 2 ఏళ్లలో ఎదుగుదల కనిపిస్తుంది. అదే కార్పొరేట్ సంస్థల్లో 3 నుంచి 5 ఏళ్లకు కానీ ఒక ప్రమోషన్ రాకపోవచ్చు. స్టార్టప్స్లో పనితీరే ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలోనే కెరీర్ పరంగా పురోగతికి అవకాశం ఉంటుంది. స్టార్టప్స్లో చాలా వరకు సర్దుబాటుకు లేదా అనువైన విధంగా పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరస్పర సహకారం, లక్ష్య నిర్దేశిత సంస్కృతి ఉంటుంది. సహచరులు, సంస్థ అధినేతలతో వృత్తిపరంగా బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవచ్చు. కెరీర్ మొత్తానికి బాసటగా నిలుపుకోనూవచ్చు. మార్కెట్ వాస్తవికత, సవాళ్లు. గత ఏడాది ట్రెండ్ను చూస్తే ఫ్రెషర్లకు అవకాశాలు తక్కువే అని చెప్పాలి. కోవిడ్ ముందునాటి పరిస్థితులతో పోల్చుకుంటే భారీ టెక్ కంపెనీల్లో 5% వరకు అవకాశాలు తగ్గాయి. మొత్తంగా 7% మంది ఫ్రెషర్లకు స్టార్టప్స్ అవకాశాలు కల్పిస్తున్నాయి. 2019 నుంచి ఫ్రెషర్ల నియామకాలను పరిశీలిస్తే 30% మేర తగ్గింది. తక్షణం ఉత్పత్తిని అందించే అనుభవజ్ఞులకు ఎంప్లాయీస్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే ఫ్రెషర్లకు క్యాచ్ 22ని సృష్టిస్తోంది. అంటే జాబ్ వస్తే అనుభవం ఉంటే జాబ్ అన్న పరిస్థితిని కల్పిస్తోంది. ఏఐతో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. జూనియర్లు ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. జెన్జెడ్ని నియమించుకునే కంటే ఏఐని ఉపయోగించుకుంటే మంచిదన్న అభిప్రాయం కొందరు ఎంప్లాయర్లలో వ్యక్తమవుతోంది. స్టార్టప్స్కు సంబంధించి ఫెయిల్యూర్ రేటు ఎక్కువ, జాబ్ భద్రత తక్కువ. క్లిష్టమైన తరుణంలో గంటల కొద్దీ పనిచేయాలి. కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే చాలా సందర్భాల్లో 10 నుంచి 20% మేర బేస్ జీతం తక్కువగా ఉంటుంది. వాటన్ అధ్యయనం ప్రకారం రిక్రూట్ అయిన వారిలో 77% మంది స్టార్టప్లను వదిలి వెళ్తున్నారు. స్టార్టప్లను ఎంచుకునేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. సదరు స్టార్టప్ వ్యవస్థాపకులు ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఆర్థికంగా బలమైన, సుదీర్ఘ అనుభవం ఉన్న మెంటార్ల దగ్గర పనిచేయడాన్ని విలువైన విషయంగా గుర్తించాలి. అసలు స్టార్టప్ ఏ దశలో ఉందన్నది తెలుసుకోవాలి. ఆరంభంలో ఉందా లేదంటే కొన్నాళ్లుగా పనిచేస్తోందా అన్నది తెలుసుకోవాలి. ఇన్వెస్టర్ క్వాలిటీ, సంస్థ ఉత్పత్తి మార్కెట్కు పనికొచ్చేదా కాదా అన్నది చూడాలి. కంపెనీ సుదీర్ఘకాలిక లక్ష్యాన్ని మీ ఆశయంతో సరిపోల్చుకోవాలి. లింక్డ్ఇన్ ఉపయోగించాలి. స్టార్టప్ ఈవెంట్లకు హాజరు కావాలి. అల్యూమ్ని, వీసీ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలి. నేరుగా కాంటాక్ట్ మంచిది. పోస్టింగ్ వరకు వేచి చూడకూడదు. స్టార్టప్ వ్యవస్థాపకులు, టీం మెంబర్లను ఈమెయిల్స్ ద్వారా పరిశోధనతో కలగలిసిన సందేశాలతో కాంటాక్ట్ కావచ్చు. సంస్థకు తాముగా ఎలా అదనపు విలువ అవుతామో తెలియజేయవచ్చు. డిమాండింగ్ స్కిల్స్ విషయంలో రాజీ పడవద్దు. ఉదాహరణకు, ఇప్పటి పోటీలో ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండాలి. అయోమయంలో ఉండకూడదు. 6 నెలల నుంచి ఏడాది వరకు ఎమర్జెన్సీ ఫండ్తో రంగంలోకి దిగితే చాలా మంచిది. స్టార్టప్స్లో చేరడం మంచిదేనో కాదో తెలుసుకుందాం.
స్టార్టప్స్లో చేరడం మంచిదే, అయితే కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. స్టార్టప్స్లోనే మొదటి జాబ్ అయిన పక్షంలో సొంతంగా మోటివేట్ కావాలి. అనువర్తన అనిశ్చితిలోనూ సౌకర్యంగా ఉండగలగడం తెలియాలి. ప్రత్యేకించి ఒక ప్రాబ్లం లేదంటే పరిశ్రమలో పనిచేయాలన్న అనురక్తి కూడా తోడవ్వాలి. స్టార్టప్స్ ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. బలమైన ప్రాథమిక అంశాలకు తోడు బలమైన నాయకత్వం ఉన్న వాటిని ఎంచుకోవాలి. జాబ్ భద్రత, నిర్దేశిత శిక్షణ, స్పష్టమైన ఎదుగుదల లేదా వర్క్ జీవితం మధ్య సమతూకం, సంప్రదాయ కార్పొరేట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లేదా మున్ముందు మరింత ప్రత్యేకీకరణ కోరుకునే వ్యక్తులు మాత్రం తప్పనిసరి అయితేనే స్టార్టప్స్ను ఎంచుకోవాలి. చివరిగా ఒక్క విషయం, తాజా గ్రాడ్యుయేట్లు అటు స్టార్టప్స్ ఇటు కార్పొరేట్ గ్రాడ్యుయేట్ స్కీమ్లపై సమాంతరంగా దృష్టి సారించడం మంచిది. నేర్చుకునేందుకు, ఎదుగుదలకు అవకాశాలు అనేవి పర్సనల్ రిస్క్ ప్రొఫైల్తో సరిపోల్చుకుని బాగా ఉంటేనే అడిగేయాలి. నిత్యనూతనంగా ఉండే స్టార్టప్ లేదంటే మార్కెట్లో స్థిరంగా ఉన్న సంస్థ అన్న రెంటిలో దేనివైపు మన మొగ్గు అన్నది ముందే చూసుకుని అడిగేయడం చాలా మంచిది. ఈరోజు మనం స్టార్టప్స్ ఆచితూచి అడిగేస్తేనే ఫ్రెషర్లకు మంచిది అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.